నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ నిర్వహణ, రోజువారీ కార్యక్రమాలు వీటన్నిటిలో కుస్తీలు పడుతూ ఉన్నప్పుడు సడన్గా తలనొప్పి వస్తే ఏమవుతుంది? భరించలేనంత నొప్పి ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా తగ్గిపోతుందో తెలియదు. తాత్కాలిక ఉపశమనం కోసం ఏదో ఒక టాబ్లెట్ తీసుకుంటాం, బట్ అది రూట్ కాజ్ దాకా వెళ్ళదు, తలనొప్పిని తగ్గించదు. అసలు మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది, దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, పెయిన్ రిలీఫ్, పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఏం చేస్తారు? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ ధీరజ్. మనం ఉన్నాము ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్లో. ధీరజ్, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? సో ఇప్పుడు మైగ్రేన్ బాధితురాలు నేను కూడా. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు, సడన్గా స్టార్ట్ అయిపోతుంది, అది అగ్రివేట్ అవుతూ ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. ఏదో ఒక మెడిసిన్ తీసేసుకొని వేసుకుంటాం, కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ అది కాదు కదా మనకు కావాల్సింది. కంప్లీట్గా వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ మైగ్రేన్. యాక్చువల్గా మైగ్రేన్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు మీరు? హెడ్ఏక్స్లో చాలా రకాలుగా ఉంటాయి. సో దాంట్లో క్లస్టర్ హెడ్ఏక్ అంటాం, టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్ అంటాము, ఆర్ ఇంకా ఏది దాంట్లో సెట్ అవ్వట్లే అంటే దాన్ని మైగ్రేన్ రూల్ అవుట్ చేస్తేనే మైగ్రేన్ వస్తుంది. సో మైగ్రేన్లో టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ ప్రీమానిటరీ సైన్స్ అని ఉంటాయి, ఆరా ఫీచర్స్ అని ఉంటాయి, అండ్ హెడ్ఏక్స్లో కొంచెం ఇంటెన్సిటీ కానీ డ్యూరేషన్ ఉంటుంది. ఇవన్నీ మనము అనుకున్నట్టు సిమ్టమ్స్ కానీ సైన్స్ ఉంటేనే దానికి మైగ్రేన్ అని దానికి ఒక లేబుల్ ఇవ్వచ్చు. లైక్ ప్రీమానిటరీ సైన్స్ ఉంటాయి, కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ రావడము, ఏదో ఒక చాక్లెట్ తినాలనిపించడం, అది 24 hours బిఫోర్ అట్లాగా అనిపిస్తుంది, ఆవులింతలు రావడము, అండ్ సమ్ టైమ్ ఆఫ్ ఇది ఎమోషనల్ డిస్టర్బెన్స్ అట్లా కూడా ఉండొచ్చు. ఇంకా దీని ఆరా ఫీచర్స్ అంటాం, వాళ్ళకి కలర్స్ కనిపించడము, ఏదో సౌండ్ లాగా అనిపించడము, అండ్ స్కోటోమా అంటాం, ఒక ఐలో చిన్న బ్లాక్అవుట్ అవ్వడము చూసినప్పుడు, సో డబుల్ విజన్ అనిపించడం, రెండు కనిపించడం. సో ఇవన్నీ ఆరా ఫీచర్స్ అంటాం. వీటితో పాటు హెడ్ఏక్ ఇంటెన్సిటీ ఎంత ఉంది, సో మోడరేట్ టు సివియర్ ఉంటుంది, అంటే ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 రూపీస్ టు 10 రూపీస్ స్కేల్ పెయిన్ ఇంటెన్సిటీ ఉంది అనుకోండి, వాళ్ళకి మోర్ దాన్ 6 ఉంటుంది, 6 to 10 వరకు ఉంటుంది. అండ్ డ్యూరేషన్ 4 hours to 72 hours ఆఫ్ పెయిన్ ఉంటుంది. 72 hours. అండ్ ఎపిసోడ్స్ చూసుకోవాలి, ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి. మంత్కి అప్ టు 4 వస్తే పర్వాలేదు, దట్ క్యాన్ బి ట్రీటెడ్ ఈజీలీ. 4 to 14 వస్తే కొంచెం ఎక్కువ మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. 14 అండ్ అబౌవ్ ఇవి ఎపిసోడ్స్ వస్తుంటే వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఉంటుంది. అండ్ ఇదే కాకుండా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంతమందికి చీజ్ ప్రోడక్ట్స్ తిన్నా కానీ, ఆర్ మిల్క్ మెటీరియల్స్ తిన్నా కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా కానీ, ఆర్ పిండి పదార్థాలు కానీ, పడని వస్తువులు తిన్నా కానీ అగ్రవేట్ అవుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, టైంకి ఫుడ్ తినకపోయినా, వాటర్ తీసుకోకపోయినా, డీహైడ్రేషన్ అయినా, ఫాస్టింగ్ ఉన్నా కానీ, ఎక్సెసివ్ తిన్నా కానీ వాళ్ళకి ట్రిగర్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ఇండివిజువల్కి, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రిలేటెడ్ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి హిస్టరీ టేకింగ్లో మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ డీటెయిల్గా వాళ్ళ గురించి స్టడీ చేస్తేనే వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పెసిఫిక్గా ఇది రీజన్ అని చెప్పలేము, అలాగని జనరలైజ్ కూడా చేయలేము. ఒక్కో ఇండివిజువల్కి ఒక్కో రకమైనటువంటి సిమ్టమ్తో మైగ్రేన్ అనేది కనిపిస్తుంది. సో ట్రీట్మెంట్ అనేది ఇన్ని రకాల మైగ్రేన్స్ ఉన్నాయి, అది తలనొప్ప, ఎందువల్ల వచ్చింది, దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి, ఇవి అసలు ఏది అంతుపట్టవు కదా. సో వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? దేర్ ఆర్ టైప్ ఆఫ్ హెడ్ఏక్స్లో ఉంటాయి రెండు, ఒకటి ఏంటి ప్రైమరీ హెడ్ఏక్, సెకండరీ హెడ్ఏక్. సెకండరీ హెడ్ఏక్ రూల్ అవుట్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే బ్రెయిన్లో ట్యూమర్ ఉండొచ్చు, సిస్ట్ ఉండొచ్చు, ఎనీ బ్లడ్ ఏమైనా లీక్ ఉండొచ్చు. సో వీటి వల్ల హెడ్ఏక్తో పాటు వాళ్ళకి నాజియా, వామిటింగ్ రావడము, కళ్ళు తిరగడము, ఆర్ బాగా సివియర్ పెయిన్, వాళ్ళకి ఎంత చేసినా వామిటింగ్స్ తగ్గకపోవడము, అండ్ మోటార్ డెఫిసిట్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి చేతులు కాళ్ళు పడిపోవడము. సో ఇవన్నీ గ్రాడ్యువల్గా ఆన్సెట్ నుంచి ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ చేసి వాళ్ళకి రూల్ అవుట్ చేసుకుని, అండ్ తగినంత సర్జరీ కానీ, న్యూరో సర్జన్ పర్యవేక్షణలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ లేవు. ప్రైమరీ హెడ్ఏక్స్లో చాలా రకాలుగా ఉంటాయి. ఎక్కువ మందికి చూసేదని టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్. టెన్షన్ టైప్ హెడ్ఏక్ అని ఎలా ఉంటుందంటే, ఒక రోప్ తీసుకుని తల చుట్టూ టైట్గా కట్టేస్తే ఎలా ఉంటుంది,
సో అలాగా ఉంటుందన్నమాట టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. సో ఇంకొక ఎక్కువగా చూసుకునేది ఏంటంటే క్లస్టర్ హెడేక్ అంటాం. క్లస్టర్ హెడేక్ అంటే ఒక రైట్ ఆర్ లెఫ్ట్ యూనిలాటరల్ ఉంటుంది. ఒక ఐ దగ్గర రెడ్ కావడం, చాలా సివియర్ పెయిన్, ఆ నొప్పి భరించలేక తల బాధేసుకుంటారు అనమాట. సో అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది, నేసల్ కంజెషన్ ఉంటుంది, స్వెట్టింగ్ లాగా ఉంటుంది. సో బాగా ఇరిటబుల్గా ఉంటారు. బట్ దీంట్లో ఉన్న ప్రత్యేక గుణం ఏంటంటే కొన్ని రోజుల పాటు వరుసగా వస్తుంది. ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వరకు కంటిన్యూస్గా ఉంటుంది. మళ్ళీ రెమిషన్లో ఉంటుంది. 6 మంత్స్, 9 మంత్స్ మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. మళ్ళీ తర్వాత 3 to 6 మంత్స్ కంటిన్యూస్గా రావచ్చు. అందుకే దీన్ని క్లస్టర్ హెడేక్ అంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ డేస్లో ఆర్ స్పెసిఫిక్ టైంలో ఒకటేసారి పెయిన్ రావడం, మళ్ళీ రెమిషన్ వెళ్ళడం, దీన్ని క్లస్టర్ హెడేక్ అంటాం. ఇంకొకటి చాలా ఎక్కువగా చూసేది డెంటిస్ట్ దగ్గర కూడా చాలామంది హెడేక్ వెళ్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అంత జా నొప్పి రావడము, తిమ్మిరి రావడము, ఒక కరెంట్ బోల్ట్ వచ్చినట్టు సెన్సేషన్ రావడము, అండ్ వాళ్ళకి ఫేస్ వాష్ చేసుకున్న, అన్నం తిన్నా, ఒక సైడ్ అన్నం తిన్నా కానీ, వాటర్ తాగినా ఆర్ బయటకి ఎక్స్పోజ్ అయినప్పుడు జస్ట్ విండ్ తగిలినా కానీ చాలా సివియర్ ఒక థండర్ బోల్ట్ లాగా వాళ్ళకి పెయిన్ వస్తుంది. దీన్ని మనము ట్రైజమైనల్ న్యూరాలజీ అంటాం. అండ్ కామన్ లాంగ్వేజ్లో దీన్ని సూసైడల్ హెడేక్ అంటాం. ఈ నొప్పి భరించలేక చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో హెడేకే వస్తుంది కదా అని చెప్పేసి జస్ట్ అప్పటికప్పుడు పారాసిటమాల్ డోలో వేసుకుని టైంపాస్ చేయకుండా కరెక్ట్గా మనకి డయాగ్నోస్ చేసుకుని అందులో వాళ్ళకి సెకండరీ హెడేక్ ఉందా, ప్రైమరీ హెడేక్ ఉందా, ప్రైమరీ హెడేక్లో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, టైలర్ మేడ్ ట్రీట్మెంట్ అందించగలం మనం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పింది బ్రెయిన్లో ట్యూమర్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ డెంటల్ ప్రాబ్లం ఉన్నా కానీ అది మైగ్రేన్ దాకా వస్తుంది అనుకుంటే యూజువల్గా మనం టీ తాగితే తగ్గిపోతుంది, కాఫీ తాగండి, లేకుంటే ఆయిల్ మసాజ్ చేయండి, లేకుంటే అప్పటికప్పుడు ఓవర్ ద కౌంటర్ ఏదో ఒక మెడిసిన్ దొరుకుతుంది, అది తీసుకుంటే తగ్గిపోతుంది కొన్ని మనం అనుకుంటాం. బట్ రూట్ కాజ్ ఈజ్ డిఫరెంట్ కదా. చాలా ప్రాపర్గా దృఢంగా గట్టిగా ఉండేటువంటి ఒక రూట్ కాజ్ ఉంటుంది, అదంతా ఈజీగా పోదు. దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? అగైన్ ఒక ఇండివిజువల్ ఒకరికి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అదే ఐడెంటిఫై చేయాలి. దానికోసమే మన దగ్గర ఏం చేస్తామంటే ఒక హెడేక్ డైరీ అని బుక్ ఇస్తాం. ఓకే. సో ఆ బుక్లో వాళ్ళకి డేట్స్ ప్రకారంగా వాళ్ళకి ఎంత డ్యూరేషన్ పెయిన్ వచ్చింది, ఎంతసేపు వచ్చింది, ఇంటెన్సిటీస్, పెయిన్ స్కోర్లో 1 రూపీస్ to 10 రూపీస్లో వాళ్ళకి ఎంత తీవ్రంగా పెయిన్ వచ్చింది, అండ్ పెయిన్ వచ్చే ముందు వాళ్ళు చేసిన యాక్టివిటీ ఏంటి, ఏం తినడం వల్ల వచ్చింది, బయటకు వెళ్ళారా, సడన్గా ఏమైనా బాగా నాయిస్ విన్నారా, సన్ ఎక్స్పోజర్ అయిందా, ఆర్ ఫాస్టింగ్ చేశారా, అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తిన్నారా. సో ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో మనకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ మెడిసిన్స్ పెడితే వాళ్ళకి బాగా రిజల్ట్ వస్తుందో మనకు ఒక అర్థమవుతుంది. సో దీన్ని బట్టి పేషెంట్కి మందులతో సరిపోతుందా ఆర్ ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ ఉంటాయి పెయిన్ మేనేజ్మెంట్లో. లైక్ గ్యాంగ్లియన్ బ్లాక్స్ అంటాము, వీళ్ళకి స్టెల్లెడ్ గ్యాంగ్లియన్ అని ఉంటుంది. సో ఇంకొంతమందికి స్పీనోపాలటన్ గ్యాంగ్లియన్ బ్లాక్ అని ఉంటుంది. ఈ క్లస్టర్ హెడేక్ ఎవరిదైతే వచ్చిందో ఆర్ ఓన్లీ ఈ ఏరియాలో మైగ్రేన్ వచ్చిందో వాళ్ళకి స్పీనోపాలటన్ గ్యాంగ్లియన్ బ్లాక్ అని ఉంటుంది. ఇంకొంతమందికి ఓన్లీ టెరిటోరియల్ పెయిన్ వచ్చింది అనుకోండి, లైక్ ఓన్లీ వెనకాల భాగం వచ్చింది, వాళ్ళకు ఒక ఇంటర్వెన్షన్ లాగా ఉంటుంది. ఓన్లీ ఈ పైన భాగం వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఒక ఇంటర్వెన్షన్ వస్తుంది. అండ్ వీటితో పాటు వాళ్ళకి ఏం చెప్తామంటే బోటాక్స్ ఇంజెక్షన్ కూడా తీసుకోవచ్చు. నాట్ జస్ట్ కాస్మెటిక్ పర్పస్, మైగ్రేన్ హెడేక్కి బోటాక్స్ అని చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే. సో ఒక్కొక్కరికి వాళ్ళ ఇంటెన్సిటీ బట్టి మందులతో సరిపోతుందా లేకపోతే ఇంటర్వెన్షన్స్ అవసరమా అనేది ఒక స్టడీ చేస్తే కానీ మనకి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. సో పేషెంట్ వచ్చారు, మీకు హెడేక్ ఉంది కదా, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, వెళ్ళిపోండి, వచ్చినప్పుడు రండి, అట్లా కాదు. సో వాళ్ళకి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుని అండ్ టైప్ ఆఫ్ హెడేక్స్లో వాళ్ళకి ఏ హెడేక్ వస్తుంది అంటే వచ్చిన వాళ్ళందరూ మాకు మైగ్రేన్ హెడేక్ అని అంటారు, కానీ ఆ సిమ్టమ్స్లో వాళ్ళకి ఉన్నాయా లేదా ఆర్ ఇది వేరే టైప్ ఆఫ్ హెడేక్ అని తెలిస్తే చాలా సులువుగా వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ డాక్టర్. ఇప్పుడు మైగ్రేన్ అనగానే మనకు గతంలో పార్శ్వపు నొప్పి ఇక్కడ వస్తుంది, లేకుంటే ఇక్కడ వస్తుంది, అది ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది, అది మెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కాదు, ఇంతకు మించి బియాండ్ ఉంది.
ప్రాపర్గా దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందువల్ల వచ్చింది, Yes. రూట్ కాజ్ ఏంటి అనేది. చాలా వరకు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఇయర్స్ టుగెదర్ మా మందులు వాడుతున్నాం, అయినా తగ్గలేదు డాక్టర్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో అది చాలా పాతుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దాన్ని కంప్లీట్గా రిలీఫ్ చేయాలి, మొత్తం తీసేయాలి అంటే ఎంత టైం పడుతుంది, ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో ఒక క్రానిక్ పెయిన్ అనేది మోర్ దెన్ 3 months ఎవరికైనా కంటిన్యూస్గా పెయిన్ ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అంటాం. సో క్రానిక్ పెయిన్లో ఏమవుతుంది, నర్వ్ సెన్సిటైజేషన్ అవుతుంది. అంటే రూపాయి నొప్పి కూడా 10 రూపాయల నొప్పిలాగా కన్వర్ట్ అయిపోతుంది. అండ్ టచ్ చేసే సెన్సేషన్ కూడా పెయిన్ సెన్సేషన్గా నర్వ్స్ అనేది క్రాస్ కనెక్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక స్విచ్ చేస్తే ఫ్యాన్ వెలగాల్సింది బల్బ్ వెలుగుతుంది. సో అట్లాగా క్రాస్ కనెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు, కంటిన్యూస్గా ఆ నర్వ్కి ఇరిటేట్ అవుతూనే ఉంటుంది, పెయిన్ వచ్చి దాన్ని స్టిమ్యులేట్ చేస్తూనే ఉంటుంది. ఆ స్టిమ్యులేషన్ వల్ల ఒక్క దగ్గరికి వెళ్ళాల్సిన స్పైనల్ కార్డ్లో వెళ్ళాల్సిన నర్వ్ ఇంకో దగ్గరికి వెళ్తుంది అనమాట. సో దానివల్ల దాన్ని ట్రీట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. మేబీ 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. బట్ వాళ్ళకి ఇంటెన్సిటీ తగ్గుతుంది, డ్యూరేషన్ తగ్గుతుంది, స్లోలీ బెటర్ అవుతారు. ఓవర్ నైట్ మ్యాజిక్ లాగా మనం ఏం చేయలేం కానీ, బట్ వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళకి ఎటువంటి ఇంటర్వెన్షన్ యూజ్ అవుతుంది, ఎటువంటి మందులు పడతాయి, అండ్ అండర్లైన్ కోమార్బిడ్స్, వాళ్ళ ఫుడ్స్ లైఫ్ స్టైల్ ఏంటి, ఈ రూట్ కాజ్ని కరెక్షన్ చేస్తే మన క్రానిక్ పెయిన్ని కూడా ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు, డ్యూరేషన్ ఆఫ్ పెయిన్ తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు పెయిన్ రిలీఫే కాదు, వెల్నెస్ సెంటర్ అనేది కూడా ఉంది మీ దగ్గర. ఇప్పుడు మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళకి వెల్నెస్ సెంటర్తో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీస్, యూజెస్ ఎలా ఉంటాయి? ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ అండర్లయింగ్ రూట్ కాజ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో మనకి గట్ డిస్బయోసిస్ అంటాం, ఆర్ బాగా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, అండర్లయింగ్ వాళ్ళకి ఆల్కహాల్ ఇంటేక్ ఉన్నా, స్మోకింగ్ ఇంటేక్ ఉన్నా కానీ వాళ్ళందరికీ బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే ఏజింగ్ బాగా అయిపోతుంది, ఎక్కువ ఫాస్ట్గా అవ్వడము, అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గడము, అన్నెసెసరీ సెకండరీ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి సైకలాజికల్లీ కొంచెం న్యూరో డీజనరేషన్ ఉంటుంది. అంటే ఫర్గెట్ఫుల్నెస్ కానీ, ఆర్ యాక్టివ్గా లేకపోవడం, చురుగ్గా లేకపోవడం, లెథార్జీగా ఉండడం, ఇవన్నీ సెకండరీ కాజెస్ అనమాట. సెకండరీ సిమ్టమ్స్ అని చెప్తాం. ప్రైమరీ సిమ్టమ్ ఈజ్ పెయిన్, బట్ సెకండరీ అవుట్కమ్ ఈజ్ డిప్రెషన్ ఉండొచ్చు. వాళ్ళకి క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, వాళ్ళకి ఉత్సాహం లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. సో వీటికి రూట్ కాజ్ ఏంటి, బాడీలో ఇన్ఫ్లమేషన్. సో ఆ ఇన్ఫ్లమేషన్ని మనము రూట్ కాజ్గా ట్రీట్ చేయడమే మనకు వెల్నెస్ థెరపీస్. ఇందులో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ మాలిక్యులర్ థెరపీస్. ఇందులో మనకి హైడ్రోజన్ అని ఉంటుంది, ఓజోన్ ఉంటుంది, అండ్ ఐవి న్యూట్రాసిటికల్స్, వైటమిన్స్, ఇట్లాంటివి వాళ్ళకి డెఫిషియన్సీ ఏమున్నాయి, ఆర్ వాళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఇమోషనల్ స్ట్రెస్ ఎట్లా ఉంది, అండ్ అండర్లైన్ కోమార్బిడ్ కండిషన్స్, డయాబెటీస్, షుగర్ అవి కంట్రోల్లో ఉన్నాయా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయా. సో ఇవన్నీ స్టడీ చేసుకుని వాళ్ళకి వెల్నెస్ థెరపీస్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో వీటితోటి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. బాడీలో సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల సెల్స్లో మైటోకాండ్రియా ఉంటుంది, దట్స్ అ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఆ సెల్స్ అనేవి ఎప్పుడైతే దాని కెపాసిటీ తగ్గిందో మన బాడీ ఆటోమేటిక్గా ఏజ్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ మనం అరికడితే ఆ మైటోకాండ్రియా అనేది మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది. మన ఎప్పుడైతే మైటోకాండ్రియా రీయాక్టివేట్ అయిందో సెల్స్ అనేవి 100% పనిచేస్తాయి. సో సెల్లలో మనకి డీటాక్సిఫికేషన్ అవుతుంది, అన్ని ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి, మనకి చేసే పనిలో ఉత్సాహం కానీ, చురుకుదనం అన్నీ ఉంటాయి. సో ఓవరాల్ పెయిన్ ఒకటే తగ్గించడం కాదు, రూట్ కాజ్ అయిన ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, సెకండరీ సిమ్టమ్స్ని తగ్గించడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం. నాట్ జస్ట్ పెయిన్ రిలీఫ్, అండ్ వీ డూ వెల్నెస్ థెరపీ ఆల్సో. సో మైగ్రేన్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందని మీ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేన్ వచ్చింది, ఇది ఒక మహమ్మారి, ఇది షుగర్, బీపీ లాగా లైఫ్ లాంగ్ ఉంటుంది అని అనుకోవద్దు. ఎనీ ట్రీట్మెంట్ మనకు రూట్ కాజ్ కనుక తెలిస్తే మీరు తినే ఆహారంలో కానీ, ఆర్ తీసుకునే అలవాట్లు కానీ, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే ఎటువంటి మందులు లేకుండా దాన్ని రెమిషన్లో ఉండొచ్చు. అంటే ఇది పూర్తిగా తీసేయలేం కానీ దాన్ని రాకుండా కంట్రోల్ చేసుకునే విధానం మన లైఫ్ స్టైల్లో మనకి నేర్పిస్తుంది. వీటితోటి కూడా మీకు అంతగా సెట్ కాకపోతే దేర్ ఆర్ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్. అంటే రాకుండా ఉండడానికి అండ్ డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తగ్గించడానికి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ ఉంటాయి.
అవి వాడాలి. అండ్ ఎక్కువగా పెయిన్ ఉందంటే అబార్టివ్ మెడికేషన్స్ ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ చేసి తగ్గకపోతే మా దగ్గరకు వస్తే దేర్ ఆర్ మెనీ ఇంటర్వెన్షన్స్ లైక్ బొటాక్స్ ఇంజెక్షన్స్ కానీ, టెరిటోరియల్ నర్వ్ బ్లాక్స్ కానీ, గ్యాంగ్లియన్ బ్లాక్స్ కానీ. సో ఇవన్నీ చాలా సేఫ్, డే కేర్. ఒక 1 అవర్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకొక 1 అవర్లో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇవన్నీ చాలా సేఫ్ అండ్ డే కేర్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రిస్క్ లేని ట్రీట్మెంట్స్. మీకు హెడ్ఏక్ వస్తుంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా సత్వరంగా మీకు ఒక డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా హ్యాపీగా ఉంటారు. హెడ్ఏక్ అనే ఒక హెడ్ఏకే పోతుంది. ఎగ్జాక్ట్లీ. సో తాత్కాలిక ఉపశమనాలు కాదు, రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి, దానికి కంప్లీట్గా లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. We give a holistic approach అని చెప్పొచ్చు. Yes, doctor. Thank you so much. Best wishes to you, doctor. Thank you. Thank you.